హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఏపీడిఎస్సి 2019 మ్యాథ్స్ ప్రీవియస్ బిట్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఒక చతురస్రం యొక్క వైశాల్యము 49 చదరపు సెంటీమీటర్లు. దీని చుట్టుకొలతతో సమానమైన చుట్టుకొలత గల దీర్ఘచతురస్రం యొక్క పొడవు 9.3 సెంటీమీటర్స్ అయిన ఆ దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు. ఇక్కడ మనకి చతురస్రం వైశాల్యము 49 ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చతురస్రం వైశాల్యం ఏ స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్ 49 కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు √49 ఏమవుతుందండి 7 అవుతుంది. నెక్స్ట్ చతురస్రం యొక్క చుట్టుకొలతకి ఫార్ములా 4a. ఇక్కడ మనకి a 7 అని ఇవ్వడం జరిగిందండి. 4 రావడం జరిగింది. 4 × 7 4 × 7 28. నెక్స్ట్ దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలతకి ఫార్ములా 2 × l + b. ఇక్కడ మనకి సమ్లో l విలువ 9.3 ఇవ్వడం జరిగింది. అలాగే చతురస్రం చుట్టుకొలత దీర్ఘచతురస్రం చుట్టుకొలత సమానమైనప్పుడు వెడల్పు కనుక్కోమన్నాడు. కాబట్టి చతురస్రం చుట్టుకొలత 4a, దీర్ఘచతురస్రం చుట్టుకొలత 2 × l + b. 4a మనకి 28 వచ్చింది. 28 ఈక్వల్ టు 2 × l ప్లస్లో 9.3 ప్లస్ b. ఈ 28లో 14 సార్లు క్యాన్సిల్ అవుతుందండి. రిమైనింగ్ 14 ఈక్వల్ టు 9.3 ప్లస్ b. మనకి b వెడల్పు కావాలి కాబట్టి 14 - 9.3. 14 - 9.3 b వెడల్పు ఈక్వల్ టు 4.9. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్.